వెల్కమ్ వీవర్స్. ఇప్పుడు 2 డేస్ బ్యాక్ తంజావూరులో జరిగిన టీచర్ మర్డర్ కేసు గురించి ఈ వీడియోలో చూస్తాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఈ వీడియో మీకు అవేర్నెస్గా ఉన్నట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం. తంజావూరు జిల్లా పట్టుకోటై పక్కనున్న ఒక చిన్న గ్రామమే చిన్నమనై. ఇక్కడ జీవిస్తున్న ముత్తు మరియు రాణి దంపతుల మొదటి కూతురే 26 ఏళ్ల రమణి. రమణి మల్లిపట్టణంలోని గవర్నమెంట్ హైయర్ సెకండరీ స్కూల్లో 6 నుండి 11వ తరగతి వరకు తమిళ్ ఉపాధ్యాయురాలుగా ఉన్నారు. అంటే ఆమె వాలంటీర్గా జాబ్ చేస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీ జాబ్లో జాయిన్ అయి ఉన్నారు. ఆమె గత 4 నెలలుగా అక్కడే వర్క్ చేస్తున్నారు. అదే ఏరియాకు చెందిన 28 ఏళ్ల మదన్ కుమార్. ఇద్దరూ ఒకే ఏరియాలో ఉన్నందువల్ల ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారుతుంది. ఇలానే ప్రేమిస్తూ ఉంటే ఎలా అని వీరి ప్రేమ విషయంలో వారి ఇంట్లో చెప్తారు. కానీ ప్రాబ్లం ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. మదన్ వారి ఇంట్లో పెళ్లికి ఒప్పుకుంటారు. బట్ రమణి టీచర్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. దానితో పాటు రమణి దగ్గర నువ్వు మదన్తో మాట్లాడకూడదని చెప్తారు. అది మైండ్లో పెట్టుకున్న రమణి మదన్ దగ్గర నుండి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇలా సడన్గా రమణి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నది చూసిన మదన్ చాలా బాధపడతాడు. ఓకే, పద్ధతిగా రమణి ఫ్యామిలీ దగ్గర పెళ్లి చూపుకి వెళ్దామని మదన్ తన పేరెంట్స్ను తీసుకువెళ్తాడు. కానీ రమణి పేరెంట్స్ రమణిని ఇవ్వమని స్ట్రిక్ట్గా చెప్తారు. ఇప్పుడు మదన్ రమణి నాన్న ఇలా చెప్పడానికి ఏంటి కారణమని విచారిస్తాడు. మదన్ క్యారెక్టర్ బాగలేదు, అలవాట్లు కూడా చెడ్డగా ఉందని రమణి రిలేటివ్స్లో ఒకరు రమణి నాన్నకు చెప్పినందువల్లనే రమణి నాన్న ఒప్పుకోవట్లేదని మదన్ దగ్గర చెప్తారు. దీనితో గమనించవలసిన విషయం ఏంటంటే రమణి మదన్ ఒకే క్యాస్ట్కి చెందినవారు. అయిన బలమైన రీజన్ ఏంటంటే మదన్ చదువు, మదన్ చేస్తున్న వర్క్ వల్లనే రమణి నాన్న పెళ్లికి ఒప్పుకోవట్లేదు. అలా మదన్ 10th వరకే చదివి ఉన్నాడు. సింగపూర్లో 4 సంవత్సరాలు వర్క్ చేసి తన చెల్లెలు మ్యారేజ్ కోసం 5 నెలలకు ముందు ఊరికి వచ్చి ఉన్నాడు. వచ్చి అలా ఏం వర్క్ చేయాలని ఆలోచించి మదన్ చేపల పట్టే పని చేద్దామని చేసి ఉన్నాడు. రమణి అతనితో మాట్లాడకపోవడం అతన్ని పిచ్చివాడిలా చేసింది. ఫోన్లో కూడా మాట్లాడట్లేదని చాలా బాధపడి ఉన్నాడు. సరే డైరెక్ట్గా మీట్ అవుదామని ఆమె వెళ్ళిన చోటికి వెళ్ళి ఉన్నాడు. కానీ రమణి అన్ని చోట్ల అతన్ని అవాయిడ్ చేసి ఉన్నారు. దీనివల్ల ఎక్కువ విరక్తి చెందిన మదన్ నవంబర్ 19, 2024 రోజున సాయంత్రం రమణిని ఒక చోట బలవంతంగా కలిసి నన్ను పెళ్లి చేసుకొని అడుక్కో ఉన్నాడు. బట్ రమణి కుదరదని చెప్పి ఉన్నారు. ఈ విషయం పెద్ద ఇష్యూ అయ్యి కొంతమంది పెద్ద మనుషులు మదన్ దగ్గర నువ్వు రమణికి టార్చర్ ఇవ్వకూడదని అడ్వైస్ చేసి ఉన్నారు. ఈ కోపంతోనే మదన్ నవంబర్ 20వ తేదీ చేపలు కట్ చేసే కత్తిని డ్రెస్ లోపల దాచుకొని రమణిని చూడటానికి స్కూల్కి వెళ్తాడు. ఇదంతా తెలియని రమణి నార్మల్గా స్కూల్కి వస్తారు. అప్పుడు టైం ఉదయం 10 గంటలు ఉంటుంది. ప్రేయర్ కంప్లీట్ అయ్యి స్టూడెంట్స్ అందరూ వారి క్లాస్ రూమ్కి వెళ్తారు. బట్ రమణికి మాత్రం క్లాస్ 2 పీరియడ్ల తర్వాతనే ఉన్నందువల్ల స్టాఫ్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పుడే మదన్ స్కూల్ లోపల ఎంటర్ అయ్యి స్టాఫ్ రూమ్ వైపు వెళ్తాడు. అది ఎలా మదన్కి స్టాఫ్ రూమ్ తెలుసు అంటే అతను ఆల్రెడీ చాలాసార్లు స్కూల్కి వచ్చినప్పుడు రమణి స్టాఫ్ రూమ్లోనే కూర్చో ఉన్నారు. అలా వచ్చిన మదన్ స్టాఫ్ రూమ్లో తొంగి చూస్తాడు. అతను చూసిన రమణి షాక్ అయ్యి ఇతను ఇక్కడేమి చేస్తున్నాడని బయటకు వస్తారు. ఎందుకు నువ్వు స్కూల్కి వస్తున్నావు, బయటకు వెళ్ళని చెప్తారు. అప్పుడు మదన్ నీతో కొద్ది మాట్లాడాలి రా, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం, మీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏముంది, ఎక్కడైనా పారిపోదామని చెప్తాడు. అప్పుడు రమణి అదంతా జరగదని చెప్తారు. ఇలా ఈ వాగ్వాదం 10 నిమిషాలుగా జరుగుతుంది. అప్పుడు సమయం 10 గంటల 10 నిమిషాలు అయ్యింది. చివరిగా మదన్ సరే నీ చివరి నిర్ణయం ఏంటి అని అడుగుతాడు. రమణి మా అమ్మ నన్ను ఎదిరించి నేను ఏమీ చేయలేనంటారు. దీంతో కోపం ఎక్కువైన మదన్ అతను దాచిపెట్టిన కత్తిని తీసి రమణి గొంతును కోస్తాడు. రమణి నొప్పితో గట్టిగా అరుస్తారు. వెంటనే మదన్ కడుపులో పొడిచి ఉన్నాడు. దీంతో రమణి కింద పడతారు. ఇలా మదన్ రమణిని పొడుస్తున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ చూసి భయంతో అరుస్తారు. అరుపు శబ్దానికి వచ్చిన టీచర్స్ మదన్ని పట్టి దంచి ఉన్నారు. స్కూల్ మొత్తం అరుపు శబ్దంతో ఉన్నప్పుడు ఆ ఏరియాకి కలెక్టర్ విజిట్ ఉన్నందువల్ల స్కూల్ పక్కనే పోలీసులు డ్యూటీలో ఉండి ఉన్నారు. ఈ శబ్దానికి పోలీసులు స్కూల్కి వస్తారు. మదన్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు రమణి బ్లడ్ లాస్ అయ్యి నొప్పితో బాధపడుతున్నారు. స్టాఫ్స్ స్టూడెంట్స్ కలిసి రమణిని ఒక బెంచ్లో పనిపెట్టి అంబులెన్స్కి కాల్ చేస్తారు. కొద్దిసేపట్లో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. రమణిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కానీ రమణి వెళ్తున్న దారిలోనే మరణిస్తారు. హాస్పిటల్లో డాక్టర్స్ రమణి మరణించారని కన్ఫర్మ్ చేస్తారు. సో వీవర్స్, ఈ కేసు గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఎవరి తప్పు అనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకొక కేసుతో మీ ముందుకు వస్తా. బాయ్.